వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యు ఆర్ వాచింగ్ జాబ్స్ టాప్ ట్రావెల్. ప్రజెంట్ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్నాను అనమాట. సో ఈ ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి, బట్ 1 అవర్ లేట్ ఉందన్నమాట. అక్కడ సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్తుందండి. సికింద్రాబాద్లో 5:30కి స్టార్ట్ అవుతుంది అండ్ భద్రాచలం రోడ్ వెళ్ళేసరికి 11:30 అవుతుంది అనమాట. బట్ 1 అవర్ లేట్ ఉంది కాబట్టి 8:12 అలా అవుతుంది. సో భద్రాచలం వెళ్ళాక మిగతా అప్డేట్స్ ఇస్తాను. ఫైనల్గా భద్రాచలం స్టేషన్ అయితే వచ్చేసాము. బయటికి వెళ్ళి బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి భద్రాచలం టెంపుల్కి వెళ్ళే బస్సెస్ ఉంటాయి, బస్ స్టాండ్కి వెళ్ళేవి. బయటికి వెళ్దాం పదండి. ఇదంతా భద్రాచలం రోడ్ స్టేషన్ అనమాట. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్ టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్ టాక్ ట్రావెల్. సో భద్రాచలం స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడ మీకు బస్ స్టాండ్ ఉంటుందండి. భద్రాచలం వెళ్ళడానికి బస్సులు. సో ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కేసేయండి. సో ఇలా ఆర్టీసీ బస్సులు ఉంటాయండి భద్రాచలం టెంపుల్కి, అంటే బస్ స్టాండ్కి వెళ్ళడానికి. స్టేషన్ నుంచి బస్సు ఎక్కేసేయండి. స్టేషన్ నుంచి భద్రాచలానికి బస్సు 60 రూపాయలు తీసుకుంటారండి. మధ్యలో పాల్వంచ బస్ స్టాండ్ వస్తుందండి. ఇక్కడ కిన్నెర స్వామి డీర్ పార్క్ ఉందంట దగ్గరలో, 12 కిలోమీటర్స్ అంట. ఫైనల్గా భద్రాచలం వచ్చేసామండి. ముందుకు వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది అనమాట. ఇటువైపు వెళ్తే ఏమో మన గుడి వస్తుంది. సో మనము గుడివైపు వెళ్తే మనము స్టే చేసే హోటల్ ఉంటుంది. భద్రాచలంలో హరిత రిసార్ట్స్ రూమ్ తీసుకున్నాము. ఏసీ వచ్చి 1900 పడింది. హరిత హోటల్లో ఏసీ రూమ్ తీసుకున్నామండి. ఇది వచ్చి పర్ డేకి మాకు 1900 పడింది. వాష్రూమ్ విడివిడిగా ఇచ్చాడు. అండ్ హరిత రిసార్ట్స్లో ఉన్నాం అనమాట. హరిత రిసార్ట్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా హరిత రిసార్ట్స్. ట్రాన్స్పోర్టేషన్ వచ్చి మీకు విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి. సో హ్యాపీగా బస్సులో వచ్చేయచ్చు. అండ్ ట్రైన్ అయితే మీకు భద్రాచలం రోడ్ అని ఉంటుంది అనమాట. అక్కడి నుంచి నాకు తెలిసి ఒక 1 అవర్ పడుతుంది. అండ్ ఇప్పుడు భద్రాద్రి రామయ్యకి దర్శనం కోసం వెళ్తాం అనమాట. సో దర్శనం చేసుకుందాం పదండి. దారిలో ఈ స్టోరీ లైన్ పెయింటింగ్స్ అన్నీ భలే వేశారండి. మొత్తం రాముడిది
రామాయణం అంతా క్లియర్గా పెయింటింగ్స్ వేశారు, చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది, ఆలయానికి వెళ్ళాలి, కళ్యాణ కట్టకి అన్నదానంకి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళాలన్నమాట. ఆ కనిపిస్తున్నదే గుడి అండి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ. ఇవన్నీ షాప్స్ అండి, దేవుడికి సంబంధించినవన్నీ ఇక్కడ జరుగుతాయి. కొబ్బరికాయ, తులసిమాల, పూలు అండ్ అగరబత్తి ఇచ్చారండి. 50 రూపీస్ అంట. ఇక్కడ మనం లాకర్లో పెట్టేటప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం రాముడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది విష్ణు యొక్క ప్రముఖ అవతారం. ఇది భారతదేశంలోని తూర్పు తెలంగాణలోని భద్రాచలం పట్టణంలో గోదావరి నది ఒడ్డున ఉంది. తరచుగా భద్రాచలం లేదా భద్రగిరి లేదా భద్రాద్రి అని పిలుస్తారు. ఈ ఆలయం గోదావరి యొక్క దివ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు దక్షిణ అయోధ్యగా కూడా గౌరవించబడుతుంది. గర్భగుడిలో ఉన్న కేంద్ర చిహ్నం స్వయంభుగా పరిగణించబడుతుంది. అండ్ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే, రాముడు పద్మాసన భంగిమలో, సీత రాముడి ఒడిలో కూర్చొని ఉన్నారు. రాముని 4 చేతుల్లో శంఖం, చక్రం, విల్లు మరియు బాణం ఉన్నాయి. లక్ష్మణుడు అతని ఎడమ వైపు ఉన్నాడు. ఈ విధముగా రాముడు, సీతను మీరు ఏ ఆలయంలో చూసి ఉండరు. భద్రాచల రామ దేవాలయాన్ని భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచెర్ల గోపన్న 1674లో నిర్మించారు. దాదాపు 6 లక్షల వరహాల వ్యయంతో 17వ శతాబ్దపు ద్వితీయార్థంలోని ఈ ఆలయం పూర్తయింది. కంచెర్ల గోపన్న భక్త రామదాసుగా ప్రసిద్ధి చెంది రాముని యొక్క అమితమైన భక్తుడు. 17వ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం 1620 ఖమ్మంపేట తాలూకాలోని నెలకొండపల్లి గ్రామంలో ఉన్న లింగన్నమూర్తి మరియు కామంబ దంపతులకు జన్మించారు. సో గైస్, సీతారామచంద్ర స్వామి ఆలయంకి వచ్చామన్నమాట. దర్శనం అయితే బాగా జరిగింది, కానీ కెమెరాలు అండ్ ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. ఇక్కడ డిపాజిట్ చేయాలి, 5 రూపీస్ తీసుకుని ఇక్కడ డిపాజిట్ చేస్తారు. అండ్ క్లాక్ రూమ్ కూడా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. గుడి మడికి చాలా అంటే చాలా బాగుంది. అంతకుముందు వచ్చాను నేను ఆల్రెడీ, కానీ వ్లాగింగ్ చేయలేదు. ఇప్పుడు వ్లాగింగ్ చేద్దామంటే ఏమో కెమెరా నాట్ అలౌడ్. ఇది వచ్చి ప్రసాదం కౌంటర్ అండి. ఇక్కడ ప్రసాదం ఇస్తారు అన్నమాట మనకి. అన్నపూర్ణ మెస్ భద్రాచలం ప్యూర్ వెజ్ అండి. 110 రూపీస్ ఉంటుంది. ఇది భద్రాచలం బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి మనకి పర్ణశాలకి బస్సెస్ కూడా ఉంటాయంట. సో మనం బస్సులో వెళ్ళడానికి ట్రై చేద్దాం. మొత్తానికి పర్ణశాల దగ్గరికి అయితే వచ్చామండి. పర్ణశాలలో వనవాసం చేస్తున్న సమయంలో రావణుడు సీతను అపహరించిన ప్లేస్. పర్ణశాల లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అండి. 100 రూపీస్ తీసుకుంటారు, ఇలా ఫొటోస్ తీస్తారు మనకి. లోపల మటుకి చాలా బాగుంది. ఇది పప్పు అంట అండి, రాముడు వారి ప్రసాదం అంట. ఇది ఒకటి ఉంది, డ్రైది కూడా ఒకటి ఉంది.
ఇక్కడ చెప్పులు పెట్టాలండి దీనికి టెంపుల్కి వెళ్ళడానికి. ఇప్పుడు మనము భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. రాముల వారిని దర్శించుకున్నాము. డే టైంలో చూపించాను కదా, ఇప్పుడు నైట్ టైంలో కూడా చూపిస్తాను. అయితే మనకి ఇక్కడ చెప్పాలి ఏంటంటే చెప్పులు బయట వదిలేసేయాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోన్స్ లాకర్లోనే పెట్టాలి, లోపలికి లేదు. వీడియో కూడా నాట్ అలౌడ్. అందుకే ఇక్కడ వరకు బయట వరకు చూపిద్దామని చెప్పేసి వచ్చి గోవుకి ఇక్కడ మేత కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చండి. తీసుకొని ఇక్కడ మనము ఆవులకి మేత వేయచ్చు అనమాట. గోశాల భద్రాచలంలో ఇవన్నీ షాపింగ్ స్ట్రీట్స్ అండి. మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సోడా తాగుతున్నానండి, గోలీస్ సోడా. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించినవి అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.